ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, నీకే స్తుతులు స్తోత్రం వందనములైనా ఇప్పటి వరకు మమ్మల్ని పాటలు పాటలు ఎందును, వాక్యం చదువుతూ ఎందును, మొదటి మెసేజ్ చెప్పుతూ ఎందును, నీ యొక్క హస్తం తోడుగా ఉంచి నడిపించిన విధానాన్ని బట్టి కోటాను కోట్ల వందనాలు స్తోత్రాలు తండ్రి. అలాగే ప్రాముఖ్యమైన సమయంలోకి వెళ్తూ ఉండగా పరిశుద్ధాత్మ యొక్క పరిపూర్ణమైన సహాయాన్ని నాకు అందించమని అర్థిస్తూ, అలాగే వింటున్న పిల్లలు కూడా చక్కగా అర్థం చేసుకునేలాగా సహాయం చేయమని తండ్రి. మరి కొద్ది వారాలుగా మేము పుస్తకాలు ఆలోచిస్తున్నాం తండ్రి. పుస్తకాలు అంటే కొత్త నిబంధనలోని మరి మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, ఈ కాంటెక్స్ట్ అంటే నేపథ్యం అనేది మేము ఆలోచిస్తున్నాం తండ్రి. ఈ నేపథ్యం ఆలోచించి జరిగిన విషయాన్ని మేము ఆలోచించడం ద్వారా చదివేటప్పుడు మేము చాలా చక్కగా అర్థమవుతుంది తండ్రి. కాబట్టి మమ్మల్ని ఇంకా కొత్త నిబంధనలో ఉన్న పుస్తకాలన్నీ కూడా మరి మేము ఆలోచించేలాగా చక్కగా అర్థం చేసుకునేలాగా సహాయం చేయించామని, అలాగే ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైతే నీ యొక్క పిల్లలు ఉన్నారో వారందరినీ జ్ఞానం చేసుకోమని తండ్రి. ప్రపంచవ్యాప్తంగా ఈరోజు జరుగుతున్న ఆరాధన క్రమం అంతా సమస్త మహిమ కంద ప్రభావం మీరే పొందుకోమని చిన్న మందగా కూడి నైనా మేము ప్రార్థన చేస్తూ ఉండగా నీ హస్తం మాకు తొలగించి నడిపించండి, సహాయం చేయండి. మరొకసారి ప్రార్థన చేస్తూ ఉండగా పరిశుద్ధాత్మ యొక్క పరిపూర్ణ సహాయం నాకు అందించమని అర్థిస్తూ ఈ ప్రార్థన నీ ప్రియకుమారుడు మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు శక్తి గారి నామమున అడిగి వేడుకొంచున్న పరమ తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఒక పండగలాగా చేస్తున్నారండి. అదేంటంటే మట్టాల ఆదివారం అని చేస్తున్నారు. అంటే యేసుక్రీస్తు వారు యెరూషలేముకి వస్తారు కదా, ఆ యొక్క సందర్భాన్ని పురస్కరించుకొని ప్రపంచవ్యాప్తంగా చేస్తూ ఉన్నారు. ఓకే, ఈరోజు మన పాఠంలోకి వెళ్దామండి. మన పాఠం ఏంటండి? ఈరోజు పాఠం ఏంటండి? మనది అపొస్తలుల కార్యముల వివరణ. గతంలో మనం కొన్ని పుస్తకాలు ఆలోచించాం కదండి. ఏమేమి ఆలోచించామండి ఒకసారి చెప్పగలుగుతారా? మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, ఈ 4 సువార్తలు మనం ఆలోచించామండి. ఈరోజు మనం ఆలోచించేది ఏంటంటే అపొస్తలుల కార్యము వివరణ. ఈ అపొస్తలుల కార్యములు ఈ 4 సువార్తలకి కంటిన్యూషన్ అండి, లేదా లోకా సువార్తకి కంటిన్యూషన్ అని చెప్పుకోవచ్చు. ఈ 4 సువార్తలు అయిపోయిన తర్వాత మనకి ఈ అపొస్తలుల కార్యం కనుక ఆలోచిస్తే మనకి తర్వాత పత్రికలు ఉంటాయండి. ఆ పత్రికలకి ఈ సువార్తలకి మధ్యలో ఉండేది అపొస్తలుల కార్యం అండి. ఈ అపొస్తలుల కార్యం ఆలోచిస్తేనే ఈ 4 సువార్తలు ఆలోచించి ఈ యొక్క అపొస్తలుల కార్యంలోకి రావాలి. ఈ అపొస్తలుల కార్యం ఆలోచించిన తర్వాత పత్రికలు ఉంటాయి కదండి. రోమా పత్రిక, గలతీ పత్రిక, ఇట్లాగే ఎఫెసీ పత్రిక, ఇవి ఎలా ఉంటాయి కదండి. ఆ పత్రికలు మనకి అర్థం అవుతాయి అన్నమాట. కాబట్టి ఈరోజు అసలు ఈ అపొస్తలుల కార్యం రాసింది ఎవరు, ఏంటి, అసలు ఎందు నిమిత్తం రాశారు అనే విషయాన్ని ఈరోజు మనం ఈ యొక్క పాఠంలో తెలుసుకుందామండి. ఇప్పటివరకు మనం 4 సువార్తలు ఆలోచించాము. ఇంకో విషయం ఏంటంటే ఈ అపొస్తలుల కార్యం అనేది 30 సంవత్సరాల చరిత్రను తెలియపరుస్తుందండి మనకి. ఈ అపొస్తలుల కార్యము 30 సంవత్సరాల చరిత్రను మనకి తెలియజేయటం జరుగుతుంది అనమాట. 30 సంవత్సరాల్లో ఏం జరిగింది, ప్రభువు మరి చనిపోయి తిరిగి లేచారు కదా, తిరిగి లేచిన తర్వాత 30 సంవత్సరాల కాలంలో తర్వాత ఏం జరిగింది అనే విషయాన్ని ఈ అపొస్తలుల కార్యంలో మనం చదువుకోవచ్చు అండి. అంటే ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి మనం. ఇది క్రొత్త నిబంధన ఏ భాషలో రాయబడిందండి? హెబ్రీ భాష అనేది పాత నిబంధన రాయబడిందండి. గ్రీకు భాషలో రాయబడిందండి. ఆ గ్రీకు భాషలో రాయబడినటువంటి ఈ యొక్క అపొస్తలుల కార్యాన్ని మనం తెలుగులోకి తర్జుమా చేసుకోవడం జరిగిందనమాట. ఈ యొక్క అపొస్తలుల కార్యం అనేది గ్రీకు భాషలో రాయబడటం జరిగిందండి. ఈ విషయాన్ని కూడా గమనించండి. ఇది అపొస్తలుల కార్యములో ఇంకో పేరు కూడా పెట్టవచ్చండి. ఈ యొక్క అపొస్తలుల కార్యానికి పరిశుద్ధాత్మ కార్యములు అని కూడా పెట్టవచ్చండి. పరిశుద్ధాత్ముడి గురించి ఎక్కువగా ఈ యొక్క అపొస్తలుల కార్యంలోనే మనకి కనిపిస్తూ ఉంటుందండి. ఈ అపొస్తలులందరూ కూడా అక్కడ మేడగదిలో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మలు రావటం ఇవన్నీ కూడా ఈ అపొస్తలుల కార్యంలోనే మనకు కనిపిస్తూ ఉంటుందండి. ఈ అపొస్తలుల కార్యానికి ఇంకొక పేరు ఏంటండి? పరిశుద్ధాత్మ కార్యములు అని కూడా పిలుచుకోవచ్చు అన్నమాట ఈ యొక్క పుస్తకాన్ని.
ఇంకో విషయం ఏంటంటే అపోస్తుల కార్యం అంటే అపోస్తులు ఎంతమంది అండి మొత్తం టోటల్? 13 అంటే 12 మంది వేసుకున్నాం. తర్వాత పౌలు గారు కలిసారు అనుకోండి 13. ఓకే, 12 మంది అనుకున్నాం. ఈ అపోస్తుల కార్యంలో పేరు పెట్టింది మాత్రం అపోస్తుల కార్యం, కానీ 12 మంది గురించి దీంట్లో ఉండదండి. కొద్ది మంది గురించి ఉంటుంది అనమాట. ఎక్కువగా ఎవరి గురించి ఉంటుంది అంటే ఈ అపోస్తుల కార్యంలో పేతురు గారి గురించి, పౌలు గారి గురించి, యోహాన్ గారి గురించి, వీళ్ళ గురించి కొద్ది మంది గురించే ఉంటుందండి. అందరి గురించి అయితే ఉండదు. కానీ మరి అపోస్తుల కార్యం ఎందుకు పెట్టారంటే, అంటే అపోస్తులు చేసినట్టు ఆ కార్యాలు ప్రభువు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఈ జరిగిన కార్యాలు కాబట్టి అందుకని దానికి అపోస్తుల కార్యం అని పేరు పెట్టడం జరిగింది అనమాట. ఈ దీంట్లో అయితే మనకి ఎక్కువగా పేదరి గారి గురించి ఉంటుంది. పేదరి గారి గురించి 1వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం వరకు పేదరి గారి గురించి రాబడి ఉంటుందండి. మళ్ళీ 13వ అధ్యాయం నుంచి 28వ అధ్యాయం వరకు పౌలు గారి గురించి ఉంటుందండి. పౌలు గారు చేసినటువంటి 3 ప్రయాణాలు ఉన్నాయి కదండి. అంతమంది మీరు చెప్పాను గుర్తుందా? లేకపోతే పౌలు గారి ప్రయాణాలు అనే విషయం నేను చెప్పాను. ఇప్పుడు చెప్పాను, మీకు ఐడియా లేదు. మరి అవకాశం ఉంటే మళ్ళీ ఒకసారి ఈ అన్ని పుస్తకాలు అయిపోయిన తర్వాత పౌలు గారి ప్రయాణాలు అనే ఉంటుంది. 3 ప్రయాణాలు ఉంటాయి. ఆయన ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడు, ఎక్కడ సువార్త చెప్పాడు, ఏ నగరంలో అక్కడ బలపరచడం జరిగింది, ఇవన్నీ కూడా పౌలు గారి ప్రయాణాల్లో 3 ప్రయాణాలు ఉంటాయండి. ఆ 3 ప్రయాణాల్లో మనం ఆలోచించినట్టయితే ఆయన చేసినటువంటి సేవ ఏంటో మనకు బాగా అర్థమైందండి. ఇది అవకాశం ఉంటే ఇది అయిపోయిన తర్వాత ఒక రోజున మనం ఆలోచిద్దాం. ఇట్లాగా అపోస్తుల కార్యం గురించి ఉంటుందండి. ఇంకోటి ఏంటి, అపోస్తుల కార్యం రాసింది ఎవరండి? గ్రంథకర్త ఎవరు? చాలా మంది పౌలు గారు. అపోస్తులు మీకు ఆల్రెడీ చాలా సార్లు చెప్పాను నేను. ఆయన 2 రాశాడు. ఒకటి లోకాసువార్త, ఇంకోటి అపోస్తుల కార్యం. లోకా గారే రాశారు. అపోస్తుల కార్యం రాసింది ఎవరంటే లోకా గారు. పౌలు గారి దగ్గర ఉండేది ఎక్కువ కాదు. లోకా గారు యొక్క అపోస్తుల కార్యం రాయటం జరిగింది. గ్రంథకర్త ఆయనే. లోకాసువార్త ప్లస్ ఆయన వృత్తి ఏంటి ఏమని చెప్పుకున్నామండి? డాక్టర్. లోకా గారు డాక్టర్ గారు, అలాగే ఇంకా చరిత్రకారు. అంటే చరిత్రలో జరిగినటువంటి విషయాలన్నీ కూడా ఆయన రాయటం జరుగుతుంది. అందుకే ఒకటి మళ్ళీ 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 ఎందుకు చెబుతున్నానంటే, ఆల్రెడీ చెప్పినవి కూడా మళ్ళీ ఇంకోసారి ఎందుకు చెబుతుందంటే మైండ్ ఫిక్స్ అయిపోద్ది అనమాట. ఇప్పుడు నాకనుకో నేను చెప్పగలుగుతాను, ఎందుకంటే నేను ఎప్పటి నుంచో వింటున్నాను కాబట్టి. లోకాసువార్త రాసింది లోకా గారు, అలాగే అపోస్తుల కార్యం రాసింది కూడా లోకా గారు. నాకు ఎప్పుడు గత 15 సంవత్సరాల క్రితమే తెలుసండి. పౌలు గారు పక్కనే ఉండి ఈయన రాసాడు అనమాట. మొత్తం అపోస్తుల కార్యం మొత్తం రాసింది లోకా గారే. తరచి ఎంక్వైరీ చేసి అందరిని తెలుసుకొని ఆయన పక్కనే ఉండి, పౌలు గారి పక్కనే ఉండి రాసినటువంటి గ్రంథమే అపోస్తుల కార్యం. అపోస్తుల కార్యం చాలా ఇంపార్టెంట్ అండి. ఇది కొత్త నిబంధనకు వచ్చేవరకే ఈ 4 సువార్తలు అయిపోయిన తర్వాత అపోస్తుల కార్యం చదవకుండా నువ్వు పత్రికల్లోకి వెళ్తే అసలు మనకి ఏం అర్థం కాదనమాట. పత్రికలు ఉండే కదా, ఎఫెసీ పత్రిక, గలతీ పత్రిక, రోమా పత్రిక, ఇవన్నీ పత్రికలు కూడా మనకు అర్థం కావాలంటే ఇక్కడికి వచ్చి ఇక్కడ దీన్ని తెలుసుకొని అక్కడికి వెళ్తేనే మనకు అర్థమైంది అనమాట. చాలా మంది ఏమనుకుంటారంటే బైబిల్ మనం చదువుతున్నాం కదా మనకు అర్థమైపోయిందిలే అనుకుంటారు. కానీ ఎన్నిసార్లు చదివిన బైబిల్ మళ్ళీ కొత్తగానే ఉంటుందండి, అర్థం కాదండి. ఇప్పుడు మీరు అపోస్తుల కార్యం గురించి చెబుతున్నారే, అంతమంది ఇప్పుడు ఈ విషయాలు మనం ఆలోచించాం. అసలు అపోస్తుల కార్యం రాసింది ఎవరో కూడా మనకి కరెక్ట్గా అవగాహన లేకుండా పోయింది. కానీ ఇంకా పౌలు గారు కాదండి, ఇది రాసింది లోకా గారు. ఇది మనం ఒకసారి చూద్దాం. ఇంకో విషయం ఏంటంటే మనకి లోకాసువార్త స్టార్టింగ్లో మనకు ఒక విషయం కనబడుద్ది. ఇక్కడ కూడా సేమ్ ఒక విషయం మనకి కనపడుద్దండి. అదేంటో మీకు ఇప్పుడు చూపిస్తాను. అపోస్తుల కార్యము 1వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం ఒకసారి చదవండి. అపోస్తుల కార్యము 1వ అధ్యాయము 1వ వచనం. అంటే ఈ పుస్తకాలు కదండి కొంచెం కష్టంగానే అనిపిస్తే అయినా సరే మనం తెలుసుకోవాలి. ఇప్పుడు ఈ కష్టమని వదిలేసామనుకోండి తర్వాత బైబిల్ చదివి మనకు అర్థం కాదు. అందుకని
అపొస్తలుల కార్యము 1వ అధ్యాయం 1వ వచనం అండి. 1వ వచనం. ఓ దెయోఫిలా, ఓ దెయోఫిలా, యేసు యేసు తాను ఏర్పరచుకొనిన అపొస్తలులకు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తర్వాత ఆయన పరమునకు చేర్చుకొనబడిన తర్వాత దినమ వరకు ఆయన చేయుటకు బోధించుటకు ఆరంభించిన నాటి వచ్చి నా మొదటి గ్రంథం ఒకటి అపొస్తలుల కార్యం 1వ అధ్యాయం 1వ వచనం. అంటే ఈ లైన్ నుంచి ఇంకో లైన్ లోకి వెళ్ళిపోతుంటే వేరే లైన్ ఇక్కడ ఫస్ట్ ఒక మాట ఉండదు, ఓ దెయోఫిలా అనే మాట. అంతకుముందు ఏ గ్రంథంలో విన్నారండి మీరు? అంతకుముందు ఒక పుస్తకంలో ఆలోచించాం. గుర్తుకొచ్చింది. ఇప్పుడు అక్కడ వాడిన మాట ఇక్కడ కూడా వాడుతున్నారు, చూసారా? లోక గారు సేమ్ పర్సన్ కాబట్టి. ఓ దెయోఫిలా అంటే, దెయోఫిలా అంటే ఎవరండి? అప్పుడు బయట పడలేదు అది. దెయోఫిలా అంటే లోక గారి స్నేహితుడు కావచ్చు, లేదా ఒక అధికారి కావచ్చు అని ఊహించి చెప్పటం. కానీ కరెక్ట్గా ఈ 2 చోట్ల మాత్రం ఆయన యొక్క పేరు అనేది పిలవటం జరిగింది, కానీ ఇంకెక్కడ కూడా లేదన్నమాట. ఇలాగా ఈ వచనాన్ని బట్టి మనం ఓహో ఇది రాసింది లోక గారే. అక్కడ లోక సువార్తలో స్టార్టింగ్లో కూడా ఓ దెయోఫిలా అంటాడు. ఇక్కడ అపొస్తలుల కార్యం స్టార్టింగ్లో ఓ దెయోఫిలా అంటాడు అనమాట. అలాగే పరిశుద్ధాత్మ గురించి కూడా మనకి ఇక్కడ స్టార్టింగ్లోనే రాస్తూ ఉంటాడు. ఇప్పుడు మనం చదివిన దాంట్లో ఉంటుంది పరిశుద్ధాత్మ దేవుడి గురించి లోక గారు వాళ్ళు యేసుక్రీస్తుల వారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఏం జరిగిందనే విషయం మనకి ఎక్కడ తెలిసిద్దండి? ఈ అపొస్తలుల కార్యంలోనే తెలిసిద్ది అనమాట. ఇప్పుడు ఒకసారి చదవండి, 2వ వచనం చదవండి. అపొస్తలుల కార్యము 1వ అధ్యాయం 2వ వచనం. తరువాత ఆయన పరమునకు చేర్చుకొనబడిన తర్వాత ఆయన చేయుటకు బోధించుటకును ఆరంభించిన వాటిని గురించి నా మొదటి గ్రంథములో రచించాను. మొదటి గ్రంథం ఏదండి? ఇక్కడ చూసి అక్కడ క్లారిటీ ఇచ్చేసాడు. దీనిని బట్టి మనం లోక గారు అని అనుకోవచ్చా? ఎస్, ఇక్కడ రాసింది. చాలామంది పౌలు గారు అనుకుంటారండి అపొస్తలుల కార్యం రాసింది. నా మొదటి గ్రంథంలో నేను రచించాను కదా ప్రభువు గురించి, మరణించి తిరిగి లేచాడని. అని మొదటి గ్రంథం లోక సువార్త, ఇది 2వ పుస్తకం అపొస్తలుల కార్యం. ఇది 2 రాసింది నేనే అని ఆయనే చెప్పడం జరిగింది. క్లారిటీ వచ్చింది ఇప్పుడు మనకి. ఎస్, ఆయన అని ఈ మాటను బట్టి మనము తెలుసుకోవచ్చు అన్నమాట. ఇంకా మనం చూడగలిగితే లోక సువార్త 24వ అధ్యాయం 49వ వచనం ఒకసారి చూడండి. లోక సువార్త 24వ అధ్యాయం 49వ వచనం. ఇది 4 సువార్తల తర్వాత కంటిన్యూషన్ అండి. ఇది అపొస్తలుల కార్యం అనేది. లోక సువార్త 24వ అధ్యాయం 49వ వచనం ఒకసారి చదవండి. ఈ సంగతులకు మీరే సాక్షులు. ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదకి పంపుచున్నాను. మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణంలో నిలిచి వారితో చెప్పను. ఇక్కడ మీ కొరకు నేను పరిశుద్ధాత్మను పంపిస్తాను అని ఎక్కడ ఇచ్చాడండి వాగ్దానం? దేవుడు వీరికి లోక సువార్తలోనే చెప్పడం జరిగిందండి. అపొస్తలుల కార్యంలో జరిగే సందర్భాలన్నీ కూడా ముందుగానే దేవుడు లోక గారి ద్వారా రాయించడం జరిగిందన్నమాట. మీ మీదకి నేను పరిశుద్ధాత్మ పంపిస్తాను, మీరు అక్కడే ఉండండి, మీరు కంగారు పడొద్దు, యేసు ప్రభువు లేడని చెప్పేసి ఆయన సిలువేశారని చెప్పేసి ఆయన చంపేశారని చెప్పేసి మీరు బాధపడాల్సిన అవసరం లేదు, మీ అందరికీ నేను తోడుగా ఉంటాను అని దేవుడు వాగ్దానం ఇవ్వటం జరిగిందండి. మత్తయి సువార్త 8వ అధ్యాయం 19-20 వచనాలు ఒకసారి చూడండి.
మత్తయి సువార్త 28వ అధ్యాయం 19-20 వచనాల్లో అక్కడ ఒక మాట చెప్పడం జరిగిందండి. వీరికి ఒక పని కూడా అప్పచెప్పడం జరిగింది శిష్యులకు. మత్తయి సువార్త 28వ అధ్యాయం 19-20 వచనాలు, లాస్ట్ చివరి అధ్యాయం. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను నాకు శిష్యులుగా చేయండి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇవ్వండి. సరిపోద్దండి. ఇట్లాగా వాళ్ళందరికి కూడా ఏం చెప్పండి, లాస్ట్కి వెళ్ళిపోతే యేసుక్రీస్తు వారు అపొస్తలులకు ఏం చెప్పాడండి? యేసుక్రీస్తు వారు సమస్త జనులు కూడా నాకు శిష్యులుగా చేయండి, శిష్యులుగా చేసి తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామములని వాళ్ళకి బాప్తిస్మం ఇవ్వండి అని చెప్పినటువంటి మాట మనకి ఇక్కడ కనిపిస్తుందండి. అపొస్తలుని వీళ్ళందరూ కూడా యేసుక్రీస్తు వారు ఏం చెబుతుంటే ఆయన వెళ్ళిపోతా ఒక పని అప్పచెప్పడం జరిగిందండి. ఆ పని ఏంటంటే సమస్త జనులు కూడా నాకు శిష్యులుగా చేయండి అని చెప్పడం జరిగిందన్నమాట. మరి వాళ్ళు చేశారా అంటే ఆ పని ఎక్కడ స్టార్ట్ చేశారంటే ఈ అపొస్తలుల కార్యంలో స్టార్ట్ చేశారండి. యేసుక్రీస్తు వారు మత్తయి సువార్తలో చెప్పినట్టు ఈ యొక్క పని వీళ్ళందరూ కూడా ఎక్కడ స్టార్ట్ చేశారంటే అపొస్తలుల కార్యంలో మనకు కనిపిస్తూ ఉంటుందండి. ఒక మాట చూద్దామండి. ఇది అపొస్తలుల కార్యము 1వ అధ్యాయం 8వ వచనం ఒకసారి చూడండి. అపొస్తలుల కార్యము 1వ అధ్యాయం 8వ వచనం ఒకసారి చదవండి. పరిశుద్ధాత్మ మీ మీదకి అక్కడ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నుండి కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల అంతటి బోధిగంతముల వరకు నాకు సాక్షులైందని వార్త చెప్పారు. అక్కడ ఏం చెప్పాడు? సమస్త జనులు నాకు శిష్యులుగా చేయండి అన్నాడు. ఇక్కడికి వచ్చేవరకే అదే మాట మళ్ళీ రిపీట్ చేస్తున్నాయండి. యెరూషలేములోను సమరయ గలిలయ ఈ ప్రాంతాల్లో కూడా మీరు సువార్తను ప్రకటించండి అని మళ్ళీ చెప్పడం జరిగింది. ఒకసారి మళ్ళీ చదవండి. క్లారిటీ ఇది చాలా ఇంపార్టెంట్. ఈ పాఠానికి ఈ వచనం చాలా ఇంపార్టెంట్ అనమాట. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నుండి గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందు భూదిగంతముల వరకు నాకు సాక్షులయ్యుందిరని వారితో చెప్పాను. ఇక్కడ సమరయ గలిలయ అనేది పట్టణాల పేర్లు అండి. అవి ప్లేసెస్, ప్రాంతాలు. అవును. అడిగిన ప్రశ్న యోదయ సమరయ అనేది పట్టణాల పేర్ల, మనుషుల పేర్ల. యోదయ సమరయ లేదంటే మతం పేరు, కులం పేరు, దేశాల పేర్లు అయ్యాయి. దేశాల పేరు. యోదయ దేశం, సమరయ దేశం, గలిలయ కూడా ఒక దేశం. యెరూషలేము ఇవన్నీ కూడా దగ్గర ఉంటాయి. ఇప్పుడు యెరూషలేము ఒకటి ఉంది కదా, మిగతా అవన్నీ కూడా ఇప్పుడు ఏంటంటే అప్పుడు నేమ్ చేంజ్ అయ్యి వీటిలో కలిపేసుకుని పాలస్తీనా అని, గాజా అని ఇట్లాగా. ఇప్పుడు మనకున్న యెరూషలేము ఉంది కదా, బైబిల్లో చెప్పిన యెరూషలేము ఇప్పుడు మనకి కంటికి కనపడే యెరూషలేము మ్యాచ్ కాదని కొంతమంది వాగుతున్నారు. ఖచ్చితంగా ఒకటే. కాబట్టి ప్లేసులు కొంచెం రాజధానులు అవన్నీ మారినాయి, కానీ అదే ప్లేస్ కలుపుతాం అంటారు. లేదు కలుపుతాం అంటే ఇక పిచ్చోడి కింద లెక్క. అప్పుడు చెప్పిన యెరూషలేము ఇప్పుడు ఉన్న యెరూషలేము ఒకటే. యూదులు మరి ఇప్పుడు కూడా అప్పుడు ఆ యూదులు ఉన్నారు, బైబిల్లో యూదులు ఉన్నారా? ఇప్పుడు యూదులు ఉన్నారా? మరి వాళ్ళు వేరు వీళ్ళు వేరేనా? ఆ యూదులే కదా, వాళ్ళ గురించి కదా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఇక మనం పట్టించుకోకూడదు, మన పాఠంలోకి వెళ్ళిపోతాం, తర్వాత మాట్లాడదు. లోక గారు ఏమనుకున్నామంటే ఆయన చరిత్రకారుడు, అలాగే డాక్టర్ గారు. ప్రతి ఒక్క విషయం కూడా ఆయన తరచి రాయటం జరుగుతుంది. అలాగే అపొస్తలుల కార్యం కూడా ఆయన ఎలా రాశాడంటే వాళ్ళ గురువు గారు అయిన పౌలు గారు పక్కనే ఉన్నాడండి. ఇంకో విషయం ఏంటంటే పౌలు గారు ఈ 3 ప్రయాణాలు చేశాడు కదా, ఆ ప్రయాణాల్లో కొన్ని ప్రయాణాల్లో ఈయన లోక గారు పక్కనే ఉన్నారనమాట. అందుకని ఆయన అంత క్లారిటీగా చూసినట్టుగానే రాయటం జరుగుతుంది. కొన్ని విషయాలు సీనియర్స్ని అడిగి తెలుసుకొని రాశాడు, కొన్ని చూసి రాశాడు అనమాట లోక గారు. అందుకని అపొస్తలుల కార్యం అనేది మనకి చాలా క్లారిటీగా ఉంటుందండి. అసలు
ఏం జరిగింది, ఆ 3 ప్రయాణాల్లో ఏం జరిగింది, తర్వాత పత్రికల గురించి ఇవన్నీ కూడా మనకి అర్థం కావాలంటే మరి యెరూషలేము ఇప్పుడు చెప్పినట్టుగా యెరూషలేము అనేది కల్పితం అని అంటున్నారు కానీ బైబిల్లో ఉన్న యెరూషలేము ఇప్పుడున్న యెరూషలేము మన కంటికి కనిపిస్తుందా లేదా? చరిత్ర మనకు కనిపిస్తుంది. మరి చాలామంది ఒప్పుకోవట్లేదండి. ఎందుకంటే క్రైస్తవం అంటే చాలామందికి కొంతమందికి నచ్చట్లేదు కాబట్టి అలా మూర్ఖుల్లాగా మాట్లాడుతున్నారు. కానీ మరి ఇక్కడ లోక గారు ఇక్కడ ఏమైనా చేయండి, యెరూషలేము అన్నాడు, గలిలయ అన్నాడు, సమరయ అన్నాడు. ఒకప్పుడు అన్నీ కూడా మరి ఉన్న దేశాలని రాస్తున్నాయి కూడా మరి ఒప్పుకోవట్లేదంటే ఏం చేయాలండి? మనం ఏం చేయగలుగుతున్నాం? వాళ్ళని దేవుడే చూసుకుంటాడని వదిలేసేటువంటి మనం ఏం చేయలేమండి. ఇప్పుడు నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడతాడు, నమ్మని వానికి ఏంటంట శిక్ష విధింపబడితే అని చెప్పాడు అనమాట. ఇవన్నీ కూడా చరిత్రలో ఉండేనండి. యెరూషలేము కానీ, గలిలయ, రోమా సామ్రాజ్యం కానీ, బబులోను సామ్రాజ్యం, గ్రీకు సామ్రాజ్యం, మాది పార్శిక సామ్రాజ్యం, గ్రీకు సామ్రాజ్యం, రోమా సామ్రాజ్యం, ఇవన్నీ కూడా ఉండేయా లేదా? ఉండే. మరి ఉండవాటినే బైబిల్లో రాస్తే మరి లేవు అని కొంతమంది మౌఖంగా మాట్లాడుతున్నారండి. వాళ్ళు మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నమాట. అలాగే లోక గారు పరిశుద్ధాత్మ గురించి ఈ యొక్క అపొస్తల కార్యంలో కానీ లోకసువార్తలు కానీ పరిశుద్ధాత్మ గురించి ఎక్కువగా ఆయన దృష్టి పెట్టి రాసినట్టుగా మనం చూస్తాం. లోకసువార్తలో మరియమ్మ గారికి పరిశుద్ధాత్మ ప్రేరణతో గర్భం ధరిస్తారని రాసింది ఎవరండి? లోక గారు. అలాగే కొన్ని విషయాలు ఈ అపొస్తల కార్యంలో కూడా మనకి పరిశుద్ధాత్మ గురించి రాయటం జరిగిందన్నమాట. అలాగే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఇప్పుడు గలతీ పత్రిక ఉండదు. తర్వాత మనం కొన్ని పత్రికలు ఆలోచిస్తాం. గలతీ పత్రిక కానీ, రోమా పత్రిక కానీ, ఎఫెసీ పత్రిక కానీ, ఈ పత్రికలన్నీ మనకు అర్థం కావాలంటే ఈ యొక్క అపొస్తల కార్యం చదివితేనే మనకి ఈ పత్రికలు అనేది కనిపిస్తూ ఉంటే మనం ఇప్పుడు ఈ 3 ప్రయాణాలు చేశారు కదా పౌలు గారు. ఈ 3 ప్రయాణాల్లో గలతీకి వెళ్ళటం కానీ, ఎఫెసీకి వెళ్ళటం కానీ, కొరింథీ పట్టణానికి వెళ్ళటం కానీ ఇవన్నీ కూడా ఎక్కడ ఉంటాయంటే అపొస్తల కార్యంలోనే ఉంటాయండి. ఇది చదవకుండా మనం కనుక పత్రికల్లోకి వెళ్తే కనుక మనకి బైబిల్ అర్థం కాదు. అది ఇక్కడ మనం చదువుకొని ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకొని ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది అన్నమాట. అపొస్తల కార్యం కూడా గొప్పతనం ఏంటంటే ఈ క్రొత్త నిబంధన మనకు అర్థం కావాలంటే మెయిన్ పుస్తకం ఏంటంటే అపొస్తల కార్యములు. అక్కడి నుంచే ప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఏం జరిగింది అనేది ఆ పరిశుద్ధాత్మ వీళ్ళ మీదకు రావటం, అక్కడి నుంచి పేతురు గారు, పౌలు గారు ఇవన్నీ కూడా ఈ సంఘటనలన్నీ కూడా మనకి అపొస్తల కార్యంలోనే మనకి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. కొరింథీయులకు రాసిన పత్రిక కానీ, ఫిలిప్పీ పత్రిక కానీ, తెస్సలోనికీయులకు రాసిన పత్రిక కానీ, ఎఫెసీ పత్రిక కానీ, ఈ పత్రికలన్నీ కూడా మనకు అర్థం కావాలంటే ఈ ఎక్కడి నుంచి వచ్చినాయి? తెస్సలోనికీయులకు రాసిన పత్రిక కానీ ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే ఈ అపొస్తల కార్యంలో నుంచి అక్కడికి మనకి ఒక్కొక్క విషయం అనేది మనకి అర్థం అవుతూ ఉంటుంది అన్నమాట. ఒక విషయం ఏంటంటే 1వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం వరకు పేతురు గారి గురించి రాయబడటం జరుగుతుందండి. ఆయన గురించి ఎక్కువగా అపొస్తల కార్యంలో 1వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం వరకు కూడా పేతురు గారి గురించి, ఆయన చేసినటువంటి పనుల గురించి, అలాగే కొర్నేలి గారింటికి వెళ్ళటం ఆ సందర్భం ఉంటుంది కదా, అవన్నీ కూడా ఎక్కడ ఉంటాయి అంటే 1వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం వరకు కూడా పేతురు గారి గురించి వ్రాయబడి ఉంటుంది. ఒకసారి మళ్ళీ ఒక మెయిన్ రెఫరెన్స్కి వద్దామండి. మనం చదువుకున్నాం కదా అపొస్తల కార్యమే 1వ అధ్యాయం 8వ వచనం ఒకసారి చూడండి, ఒకసారి చదవండి. పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి నంది గనుక మీరు యెరూషలేములోను యోదయ సమరయ దేశములనంతటా భూదిగంతముల వరకు నాకు సాక్షులయ్యుందరని అది ఆయన సాక్షులుగా ఆయన మెయిన్ ఈ యొక్క పుస్తకం అపొస్తల కార్యం రాయటానికి కారణం ఏంటంటే నేను చనిపోయి తిరిగి లేచిన తర్వాత మీకు ఒక ఆధారకర్తను పంపిస్తాను, ఆయన పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన వచ్చిన తర్వాత మీరు ఎక్కడెక్కడ ఈ యొక్క సువార్త చెప్పాలంటే యెరూషలేములోను, యోదయ, సమరయ ఈ ప్రాంతాలన్నింటిలో కూడా మీరు దేవుని యొక్క సువార్త చెప్పాలి అని చెప్పడం జరిగింది అనమాట. అందుకని ఆ చుట్టుపక్కల ఏరియా అంతా కూడా ఈ యొక్క సువార్త అనేది బాగా గొప్పగా ప్రకటించడం జరిగిందనమాట. ఆయన చెప్పిన మాటను బట్టి వీళ్ళందరూ కూడా ఈ యోదయ, సమరయ, యెరూషలేము ఈ ఏరియాల్లో దేవుని యొక్క సేవ అనేది విరివిగా చేయటం జరిగిందనమాట. ఎన్ని కష్టాలు వచ్చినా
నష్టాలు వచ్చినా బాధలు వచ్చినా సరే వాళ్ళు ఎక్కడ కూడా వెనక్కి తిరిగి వెళ్ళిపోలేదండి. కష్టాన్ని ఓర్చుకున్నారు, బాధల్ని ఓర్చుకున్నారు, అన్నీ ఓర్చుకొని ముందుకు వెళ్ళటం జరిగిందనమాట. ఇంకో విషయం ఏంటంటే ఇప్పటి వరకు మనం మత్తయి సువార్త దేనికి రాయబడింది, మార్కు సువార్త దేనికి రాయబడింది, లోకా సువార్త దేనికి రాయబడింది, యోహాను సువార్త దేనికి రాయబడింది అని తెలుసుకున్నాం కదండి. మత్తయి సువార్త ఎవరి కొరకు రాయబడిందండి? మత్తయి సువార్త ఎవరి కోసం రాయబడింది అని చెప్పుకున్నామండి? ఎస్, యూదుల కొరకు రాయబడిందని మనం తెలుసుకున్నాం. మరి మార్కు సువార్త యూదులకు అన్యులకి అందరికీ కాకుండా అన్యులకు మాత్రమే. మార్కు సువార్త ఓన్లీ అన్యులకు మాత్రమే రాయబడటం జరిగింది, మార్కు గారు రాసిన. తర్వాత లోకా సువార్త యూదులకి, అన్యులకి, అందరికి. యోహాను సువార్త అందరికి. మరి అపొస్తలుల కార్యము అందరికి. ఈ అపొస్తలుల కార్యం ఎవరి నిమిత్తం రాయబడిందంటే, మీరు యేసుక్రీస్తు వారిని చంపేశారు కదా, ఈ 4 సువార్తలో ఉన్నదాన్ని ఆయనే మెస్సయ్య అని తెలియపరచడానికి రాశారనమాట. అంటే అందరికీ కూడా అప్లై అవుతుంది అనమాట. ఒక యూదులకే కాదు, ప్రపంచవ్యాప్తంగా అందరి యూదులకు అలాగే అన్యులకు కూడా కలిపి రాశారు. మెయిన్ ఉద్దేశం ఏంటంటే, మీరు యేసుక్రీస్తు అని యేసుని క్రీస్తు అని ఒప్పుకోలేదు కదా మీరు, ఆయనే ఆ యేసే ఈ క్రీస్తు, ఆ యేసే ఈ క్రీస్తు అని చెప్పేసి అపొస్తలుల కార్యంలో అక్కడ బాప్తిస్మం ఇచ్చేటప్పుడు ఎవరి నామంలో ఇచ్చారండి? యేసు నామంలో ఇచ్చారు. ఎందుకంటే యేసు ప్రభుని ఒప్పియాలి అక్కడ ఉండవలతో అని చెప్పేసి మీరు ఆయన అనవసరంగా సిలువేశారు. మీరు ఆయన నామంలో మీరు బాప్తిస్మం తీసుకోవాలని యేసు నామంలో బాప్తిస్మం ఇవ్వడం జరిగిందండి. యేసే క్రీస్తు, యేసే క్రీస్తు, యేసే క్రీస్తు, యేసు వేరు క్రీస్తు వేరు అనుకుంటున్నారు వాళ్ళు. మెస్సయ్య ఇంకా ఇప్పుడు కూడా వాళ్ళు మెస్సయ్య వస్తాడు, మెస్సయ్య వస్తాడు, మెస్సయ్య వస్తాడు అని యూదులు ఎదురు చూస్తున్నారండి ఇప్పటికి కూడా. కానీ వీళ్ళు అపొస్తలులు ఆయనే ఈయన. పాత నిబంధనలో ఎన్నో వచనాలు ఉన్నాయి, ఎన్నో మరి ప్రవచనాలు ఉన్నాయి. అవి నెరవేర్పంతా ఇక్కడ ఏం జరిగింది. కన్యక గర్భవతి కుమారుని కానీ యెషయా గ్రంథంలో ఉంది కదా. మరి యేసుక్రీస్తు వారు పుట్టాడు కదా, కన్యక గర్భాన్ని పుట్టాడు కదా. అక్కడ ఆ వచనాలకి ఈ వచనాలకి టాలీ చేసుకోండి, మీకు అర్థమవుతుందని చెప్తున్నా. కానీ కళ్ళుండి గుడ్డోళ్ళు అయిపోయారండి వాళ్ళు, ఒక మాట చెప్పాలంటే యూదులు. అందుకనే అపొస్తలుల కార్యం ఎందుకు రాయబడిందంటే, యేసే క్రీస్తు, యేసే క్రీస్తు అని వాళ్ళు తెలుసుకోవటానికి ఈ యొక్క అపొస్తలుల కార్యం రాయబడింది. ఇంకా మనం చూడగలిగితే అపొస్తలుల కార్యము 4వ అధ్యాయం 12వ వచనం ఒకసారి చూడండి. అపొస్తలుల కార్యము 4వ అధ్యాయం 12వ వచనం అండి. అదుగో ఈ నామమునే మనకు రక్షణ పొందవలనని ఆకాశం కింద మనుషుల్లో ఇయ్యబడిన ఏ నామమున రక్షణ పొందలేమని చెప్పారు. చేసిన అపొస్తలుల కార్యంలో ఈ నామమే యేసునామమే, యేసే క్రీస్తు, యేసే క్రీస్తు, యేసునామంలోనే మనకి రక్షణ, ఇంక ఏ నామంలో లేదు అని బల్లబుద్ధి చెప్పి మరీ బాప్తిస్మం ఇచ్చారండి అక్కడ వాళ్ళకి. ఈ అపొస్తలులు పేతురు గారు కానీ అక్కడ ఉండేవారు ఈ నామమనే ఇక గుచ్చి అపొస్తలుల కార్యంలో హైలైట్ చేశారండి యేసుక్రీస్తు వారిని. ఈయనే మనకి ఎవరూ లేరు, ఈయన రక్తంలోనే మనకి పాపక్షమాపణ. వారికే కాదు, ఆ యూదులకే కాదండి, ప్రపంచవ్యాప్తంగా ఎవరైనా సరే ప్రభువులోనికి రావాలంటే మన యొక్క పాపాలని, క్రైస్తవులకు రావాలంటే ఎవరి పాపాలు, ఎవరి రక్తంలో కడిగితే మన పాపాలు పోతాయండి? యేసు రక్తంలోనే మన యొక్క పాపాలు పోతాయని చెప్పడం జరిగిందనమాట. అందుకని అపొస్తలుల కార్యం అందుకనే రాశారనమాట, యేసే క్రీస్తు కాబట్టి మనం ఒప్పుకోవాల్సిందే అని. ఇంకో మాట కూడా చూద్దామండి. అపొస్తలుల కార్యం 10వ అధ్యాయం 35-36 వచనాలు ఒకసారి చదవండి. అపొస్తలుల కార్యము 10వ అధ్యాయము 35, 36, 48. అపొస్తలుల కార్యము 10వ అధ్యాయము 35 అండి, 35, 36. ప్రతి జనములోను
ఆయనకు భయపడి నీతిగా నడుచుకున్న వారిని ఆయన అంగీకరించను. ప్రతి జనములో అంటే ఈ జనం ఆ జనం అని కాదు, ప్రతి జనము. యేసుక్రీస్తు అందరికీ యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. యేసుక్రీస్తు కొందరికే ప్రభు, అందరికీ ప్రభు అండి. అందరికీ ప్రభు. ప్రపంచంలో ఎంతమంది అయితే ఉండారో వారందరికీ కూడా యేసుక్రీస్తు వారే ప్రభు. ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలీయులకు పంపిన వర్తమానము మీరెరుగు. సరిపోతుంది. 48 కూడా చదవండి ఒకసారి. యేసుక్రీస్తు నామమందు వారు బాప్తిస్మం పొందవలనని ఆజ్ఞాపించాను. ఏ నామమున? అప్పటి వరకు ఒప్పుకున్నారండి, యూదులు ఒప్పుకున్నారా? మీకు బరబ్బా కావాలా, క్రీస్తు కావాలంటే ఏమన్నారండి? బరబ్బా కావాలండి. కానీ మరి ఇప్పుడు వీళ్ళు చూసారా, మీరు అనవసరంగా ఆయన మీరు సిలువేశారు, ఆయన నామంలో మీరు బాప్తిస్మం పొందాలని చెప్పేసి అపొస్తలుల కార్యంలో బాప్తిస్మం ఇవ్వటం జరిగింది. యేసుక్రీస్తు కొందరికే ప్రభు, అందరికీ ప్రభు అండి. అందరికీ అంటే ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయండి? 200 ప్లస్ అన్నారు, 250 అన్నారు, 220 అన్నారు. ఓకే, 250 వేసుకుందాం. 250లో అన్ని దేశాలకు కూడా ప్రభు ఎవరండి? యేసుక్రీస్తు వారే అందరికీ ప్రభువు అని బైబిల్ చెబుతుందండి. వాళ్ళు ఒప్పుకున్నా సరే ఒప్పుకోపోయినా సరే ఎవరంట ప్రభు? యేసుక్రీస్తుల వారని. మరి లోకా గారు చూసారా, బల్ల బుద్ధి మరి చెబుతున్నాడు. అదండి లోకా గారు రాయటం జరిగిందన్నమాట. అపొస్తలుల కార్యము 16వ అధ్యాయం 10వ వచనం కూడా ఒకసారి చదవండి. అపొస్తలుల కార్యము 16వ అధ్యాయం 10వ వచనం. అపొస్తలుల కార్యము 16వ అధ్యాయం 10వ వచనం అండి. అతనికి ఆ దర్శనం కలిగినప్పుడు వారికి సువార్త ప్రకటించుతున్న దేవుడు మమ్మల్ని పిలిచి ఉన్నాడని మేము నిర్ణయించుకొని వెంటనే మాసిదోనియాకు బయలుదేరుటకు యత్నం చేసి మరి ఒకసారి చదవండి. అపొస్తలుల కార్యం 16:10 ఒకసారి చదవండి. అతనికి ఆ దర్శనం కలిగినప్పుడు వారికి సువార్త ప్రకటించుటకు దేవుడు మమ్మల్ని పిలిచి ఉన్నాడని మేము నిశ్చయించుకొని వెంటనే మాసిదోనియాకు బయలుదేరుటకు యత్నం చేసేది. సువార్త చెప్పడానికి దేవుడు ఎక్కడెక్కడికి పంపించారో ఈ అపొస్తలుల కార్యంలో ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళిపోవటం జరిగిందండి. పౌలు గారు అయితే మరి ఇక్కడ ఈ 3 ప్రయాణాలు ఉన్నాయి కదండి. ఈ అపొస్తలుల కార్యంలోనే ఆయన 3 ప్రయాణాలు చేయటం జరిగిందండి. ఇంకా మనం చూడగలిగితే చివరిగా అపొస్తలుల కార్యం 28వ అధ్యాయం 30వ వచనం ఒకసారి చూడండి. 30-31 వచనాలు. అపొస్తలుల కార్యము 28వ అధ్యాయం 30-31 వచనాలండి. 31. పౌలు 2 సంవత్సరములు పూర్తిగా తన అద్దె ఇంటి కాపురం ఉండి తన యొద్దకు వచ్చి వారందరినీ సన్మానించి ఏ ఆటంకమును లేక పూర్ణ ధైర్యముతో దేవుని రాజ్యం గురించి ప్రకటించు ప్రభువైన యేసుక్రీస్తుని గురించి సంగతులు బోధించు ఉండెను. అదండి. ఆయన లాస్ట్గా 2 సంవత్సరాలలో ఆయన ఏం చేశాడంటే ఒక హౌస్ అరెస్ట్ అవటం జరిగిందండి. ఈయన అక్కడే ఉండి 2 సంవత్సరాల పాటు దేవుని యొక్క సువార్త చెప్పడం జరిగిందండి. ఇంట్లో ఉండి దేవుని యొక్క సువార్త చెప్పడం జరిగిందనమాట. అది క్రీస్తు శకం 62వ సంవత్సరంలో ఈ లోకసువార్త అనేది ఎప్పుడు రాయబడిందండి? క్షమించండి, అపొస్తలుల కార్యం ఎప్పుడు రాయబడిందండి? క్రీస్తు శకం 62వ సంవత్సరంలో.
క్రీస్తు శకం 62వ సంవత్సరంలో రాయబడిందండి. ఆయన చనిపోయే ముందు పౌలు గారు ఇంకా కొద్ది రోజుల్లో కొన్ని సంవత్సరాలు చనిపోతాడు అనగా ఈ యొక్క అపొస్తలుల కార్యం ఈయన ప్రయాణాలు చేయటం అన్నీ కూడా జరిగిందనమాట. ఈయన 62వ సంవత్సరం 63-64 సంవత్సరాల్లో చంపబడ్డారండి పౌలు గారు. ఈయన చంపించింది ఎవరంటే నీరో చక్రవర్తి అనమాట. నీరో చక్రవర్తి పౌలు గారిని చంపించటం జరిగింది. ఈయన కూడా హతసాక్షి అయిపోవటం జరిగింది అనమాట అపొస్తలుల కార్యం. కానీ దీంట్లో మనకు రాయబడలేదే, కానీ ఈ అయిపోయిన తర్వాత ఈ యొక్క సంఘటన అనేది జరగటం జరిగిందన్నమాట. ఈ ప్రయాణాలన్నీ కూడా అయిపోయిన తర్వాత ఆయన్ని నువ్వు సువార్త చేయొద్దని చెప్పేసి వాళ్ళు బలవంతంగా పౌలు గారిని హతసాక్షిగా చేయటం జరిగింది, చంపేశారు ఆయన్ని. మరి అంతగా ఇదిగా ఆయన పౌలు గారు అయితే దేవుని యొక్క సేవ చేయటం జరిగింది. ఈయన ఎప్పుడు చంపారంటే క్రీస్తు శకం 62వ సంవత్సరంలో చంపడం జరిగిందండి పౌలు గారు. ఇంకా మనం చూడగలిగితే మరి అపొస్తలుల కార్యము 20వ అధ్యాయం 5వ వచనం నుంచి ఒకసారి చూడండి. అవసరం లేదండి. ఈ అపొస్తలుల కార్యము 20వ అధ్యాయం నుంచి 21వ అధ్యాయం 18 వరకు కూడా మేము ఆయనతో కలిసి ఉండామని చెప్పేసి ఈ యొక్క సువార్తికుడైన మరి లోకా గారు మేము అని రాస్తాడండి. ఇక్కడ ఆయనతో పాటు మేము కలిసి ఉండామని ఒకసారి చదువుతారండి. అపొస్తలుల కార్యం 20వ అధ్యాయం 5వ వచనం ఒకసారి చూడండి. మీరు ముందుగా వెళ్ళి త్రోవలో మా కొరకు కనిపెట్టుకుని ఉండి పులియని రొట్టెల దినములైన తర్వాత మేము వాడ ఎక్కి ఫిలిప్పి విడిచి 5 దినముల్లో త్రోయకు వచ్చి అచ్చట వారి యొక్క 7 దినములు గడిపింది. ఈ ప్రయాణాల్లో కూడా లోక గారు కూడా అపొస్తలుగా ఆయన పౌలు గారు పక్కనే ఉండి ఆయన ఇవన్నీ కూడా చూసి రాసినటువంటి గ్రంథం అండి అపొస్తలుల కార్యము. ఈ ఇందాక చెప్పుకున్నాం కదండి, అపొస్తలుల కార్యము ముఖ్య ఉద్దేశం ఏంటంటే యూదులు క్రీస్తుని ఒప్పుకోవట్లేదండి. వాళ్ళు కూడా క్రీస్తుని అంగీకరించాలని చెప్పేసి రాసినటువంటి పుస్తకం ఈ అపొస్తలుల కార్యము. యేసుక్రీస్తు వారి గురించి కూడా ఇంత చూసాం కదండి. అపొస్తలుల కార్యం 10వ అధ్యాయం 36వ వచనంలో యేసుక్రీస్తు అందరికీ ప్రభు, కొందరికి ప్రభు అండి, అందరికీ ప్రభు అని మరి పౌలు గారు ఇది లోకా గారు అయితే రాయటం జరిగిందండి. ఇప్పటి వరకు మనం ఈ యొక్క అపొస్తలుల కార్యం గురించి కొన్ని మెయిన్ పాయింట్స్ మనం తెలుసుకుందామండి. అవి ఏంటనేది మీకు ఒక్కొక్కటి వివరంగా చెబుతాను. అపొస్తలుల కార్యము 1వ అధ్యాయం 8వ వచనం ఒకసారి చదవండి, తర్వాత మళ్ళీ మీకు వివరణ ఇస్తాను నేను. అపొస్తలుల కార్యము 1వ అధ్యాయం 8వ వచనం ఒకసారి చూడండి. మీ విశ్వాసము పరలోకమున ప్రచురము చేయబడిన మొదట మీ అందరి నిమిత్తము యేసుక్రీస్తు ద్వారా నా దేవునికి కృతజ్ఞతలు చెల్లించుచున్నాను. కింద ఒకసారి అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నందుదురు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ ఇక్కడ యోదయ సమరయ బోధిగంతల వరకు కూడా సాక్షులుగా ఉండాలని చెప్పడం జరిగింది. అలాగే పౌలు గారి ఇంటెన్షన్ ఏంటంటే ఈ రోమ్ పట్టణం అంతా కూడా నేను సువార్త ప్రకటించాలని చెప్పేసి ఆయన రోమ్కి కూడా వెళ్తాడండి. ఇప్పుడు మనకి ప్రజెంట్ ఎక్కడికి వెళ్తే చాలా గొప్పగా ఉంటుందండి. మా అబ్బాయి అమెరికా వెళ్ళాడైనా లేకపోతే దుబాయ్ వెళ్ళాడని చెప్పుకుంటే గొప్పగా ఉంటుందా? అమెరికా, మా అబ్బాయి అమెరికాలో జాబ్ చేస్తున్నాడని చెప్పడం. అప్పట్లో అక్కడ రోమ్ పట్టణానికి వెళ్తే చాలా గొప్ప అన్నమాట. ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా రోమ్కి వచ్చేవాళ్ళు అండి. ఇప్పుడు మనకి అమెరికా గొప్ప, కానీ
2000 సంవత్సరాల క్రితం అయితే రోమ్ పట్టణం అనేది చాలా చాలా ప్రాచుర్యం పొందినటువంటి పట్టణం అన్నమాట. పౌలు గారి కోరిక కూడా ఏంటంటే పల్లెటూళ్ళ నుంచి ఎక్కడెక్కడి నుంచో కూడా ఇక్కడికి వస్తారు సువార్త ప్రజలు అన్ని వ్యాపారాలు చేసుకోవడానికి. నేను రోమ్లో కనుక సువార్త ప్రకటిస్తే ప్రపంచం అంతా కూడా వెళ్ళిపోద్దని చెప్పేసి ఆయన కోరిక అనమాట. పౌలు గారు చూసారు ఎంత ఎలా ఆలోచిస్తున్నాడు ఆయన. రోమ్కి యెరూషలేము, గలిలయ, సమరయ, రోమ్ ఇవన్నీ కూడా తిరిగి నేను దేని యొక్క సువార్త ప్రకటించాలని చెప్పేసి ఆయన దగ్గర ఆయన ఎన్ని దేశాలు ఆయన చుట్టాడో తెలుసండి. 30 దేశాలు తిరిగాడంటండి ఆయన చుట్టుపక్కల. యెరూషలేము చుట్టుపక్కల 30 దేశాలు తిరిగి సువార్త చేశాడు పౌలు గారు. మళ్ళీ 100 పట్టణాలు మెయిన్ సిటీస్ ఉంటాయి చూసారా, మెయిన్ సిటీస్లో 100 సిటీస్ని టచ్ చేశాడంట ఆయన. అందుకని అపోస్తలుడైన పౌలు అని ఊరికి రాలేదంట ఆయన పేరు. 30 దేశాలు తిరగటం అంటే అలా 30 దేశాలు తిరగటం అంటే ఆ రోజుల్లోనే ఏ సౌకర్యం లేకుండా ఎంత కష్టం అండి. 30 దేశాలు తిరిగి సువార్త చేశాడంట ఆయన. అందుకనే పౌలు గారి ప్రయాణాలు అని ఉంటాయి కదా, ఆ 3 ప్రయాణాలు కనుక ఆలోచిస్తే పౌలు గారు ఎంత కష్టపడ్డాడు అనేది మనకు అర్థమవుతుంది అన్నమాట. ఆయన యొక్క కోరిక ఏంటంటే ప్రపంచం అంతా వెళ్ళిపోవాలి. దేవుడి కోరిక కూడా అదే, సర్వజనులు నాకు శిష్యులుగా చేయండి. మత్తయి సువార్త 28:19 మనం ఇలా చదువుకున్నాం కదా, మీరు సమస్త జనులు నాకు శిష్యులుగా చేయండి, మీరు ప్రపంచం అంతా వెళ్ళిపోవాలి. అదే ఆ మాట చొప్పునే మన భారతదేశానికి ఒక ఆయన వచ్చాడండి. ఎవరండి ఆయన? సువార్త చేయడానికి అపోస్తలుడైన తోమా గారు మన భారతదేశానికి వచ్చి మరి మద్రాసులోను కేరళలోను ఆయన సువార్త చేయటం జరిగిందనమాట. అలాగే పౌలు గారు కూడా చాలా సువార్త చేయటం జరిగింది. అలాగే ఇప్పుడు మనం ఈ యొక్క అపోస్తల కార్యంలో ఇప్పటి వరకు మనం ఏమేమి నేర్చుకున్నామో ఒక్కసారి ఆలోచిద్దామండి. అపోస్తల కార్యము మనం కొన్ని పాయింట్లు చెబుతానండి, ఆ పాయింట్లు మీకు గుర్తుపెట్టుకోండి. అపోస్తల కార్యం అనేది 1వ అధ్యాయం నుంచి 7వ అధ్యాయం వరకు కూడా ఏం రాసి ఉంటుందంటే అక్కడ యెరూషలేం గురించి, అలాగే యెరూషలేం జరిగిన ఆ సంఘటనలన్నీ కూడా రాయటం జరిగిందండి. అపోస్తల కార్యం 1వ అధ్యాయం నుంచి 7వ అధ్యాయం వరకు కూడా యెరూషలేంలో జరిగినటువంటి విషయాలు అక్కడ రాయటం జరిగింది. 2వ పాయింట్ వచ్చేసి 8వ అధ్యాయం నుంచి 12 వరకు కూడా యోదయ, సమరయ గురించి, ఆ దేశాల్లో జరిగినటువంటి కార్యాల గురించి రాయటం జరిగింది అన్నమాట. 8వ అధ్యాయం నుండి 8వ అధ్యాయం 8వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం వరకు కూడా యోదయ, సమరయ గురించి రాయబడటం జరిగింది. 3వ పాయింట్ అపోస్తల కార్యం 13వ అధ్యాయం నుంచి 28వ అధ్యాయం వరకు పౌలు గారు చేసిన ప్రయాణాల గురించి, రోమ్ వరకు సువార్త వెళ్ళటం గురించి రాయబడింది. ఎక్కడి నుంచి అండి? పౌలు గారి ప్రయాణాలు 13వ అధ్యాయం నుంచి 28వ అధ్యాయం వరకు కూడా పౌలు గారు చేసినటువంటి ఆ ప్రయాణాల గురించి మనకి రాయబడి ఉంది. 1 నుంచి 7 వరకు యెరూషలేం గురించి, 8 నుంచి 12 వరకు యోదయ, సమరయ గురించి, అలాగే 13 నుంచి 28 వరకు పౌలు గారి ప్రయాణాల గురించి. ఎందుకంటే మీరు తర్వాత చదువుతున్నప్పుడు మీకు అర్థం కావటానికని ఇవన్నీ కూడా 1-2 సార్లు చెబుతున్నానండి. ఎందుకంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ఏముంది, ఎక్కడి నుంచి ఇక్కడికి ఏముందంటే మనం ఇవన్నీ కూడా మన మైండ్లో ఉన్నాయి అనుకోండి, ఓహో ఆ రోజు మనం విన్నాం కదా అని మీకు అపోస్తల కార్యం చదివేటప్పుడు గుర్తుకొస్తూ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు నేను కూడా అంతకుముందు ప్రభాకర్ గారు చెప్పినటువంటి పాఠాలు చదువుతుంటే ఇప్పుడు నాకు గుర్తుకొస్తున్నాయి. ఇప్పుడు 10-15 సంవత్సరాల క్రితం ఉన్న పాఠాలు కూడా ఇప్పుడు నాకు మైండ్లోకి వస్తున్నాయి. అంటే కారణం ఈ పౌలు గారి ప్రయాణం గురించి ఆయన చాలా వివరంగా చెప్పాడు. మ్యాప్ చూపించుకుంటా 3 గురువారాలు చెప్పేవాడు ఆయన. గురువారం మేము క్లాస్కి వెళ్ళేవాళ్ళం కదా, ఆ క్లాసులో ఆయన 1:30 తక్కువ ఉండేది కదా క్లాసు. ఆదివారం అన్న గంట 5 నిమిషాలు 10 నిమిషాలు అయిపోద్ది, కానీ గురువారం మాత్రం పెద్ద పాఠాలు తీసుకునేవాడు ఆయన. గంట పైన ఉండేది, 1:30, కొన్ని పాఠాలు 2 గంటలు కూడా ఉండేవి. అలాంటి లెసన్స్ అన్నమాట. ఈ పౌలు గారి 3వ ప్రయాణం అయితే లాస్ట్ రోజున ఇక మరి మీ అందరినీ పర్మిషన్ అడుగుతున్నాను నేను, చాలా ఎక్కువ టైం పట్టింది, మొత్తం కంప్లీట్ చేయమంటారా, ఇంకొక అరగంట మిగిలిద్ది, అరగంట కూడా చెప్పండి అంటే 2 hours పట్టిందనమాట. పౌలు గారి 3వ ప్రయాణం 2 గంటల సేపు నేర్చుకోవటం జరిగిందనమాట. అట్లాగా పౌలు గారి ప్రయాణం మనం బైబిల్ మీద ఇంట్రెస్ట్ ఉండి మనం నేర్చుకుంటా ఉంటే మనకి ఎలా ఉంటుందంటే ఇంకా చెబితే బాగుండు అసలు
పాఠాలు చెబుతూ ఉంటే మనకి చాలా ఆత్మీయంగా బలపడతాం అన్నమాట. దేని యొక్క వాక్యం అనేది మనల్ని చాలా అసలు దేని యొక్క వాక్యం జుంటితేనే దారాల కన్నా ఏసునామం ఎదురు అన్నట్టుగా దేని యొక్క వాక్యం చదువుతుంటా కూడా మనకి జుంటితేనే తిన్నట్టుగానే ఎంతో మధురంగా ఉంటుందండి. అది అర్థం అయితే, అది అర్థం కావట్లేదు అనుకోండి, మా ఎప్పుడు ఆపేస్తాడు అన్నట్టుగా ఉంటుంది అన్నమాట. కానీ బైబిల్ నేర్చుకునేటప్పుడు మాత్రం మాకైతే గురువారం క్లాసులకి చాలా చాలా ఎక్సలెంట్గా అర్థమవుతూ ఉండేది అనమాట. ఎట్లాగా మొదటి 100 సంవత్సరాల్లో మొదటి శతాబ్దంలో అని మీకు అర్థమవుతాం. మొదటి 100 సంవత్సరాల్లో దేవుని యొక్క సేవ అనేది ఎంత స్పీడ్గా తీసుకెళ్లారంటే ఆ 12 మంది అపోస్తులు పౌలు గారు కానీ అసలు వాళ్ళ ప్రాణాలను కూడా లెక్క చేయలేదండి. ఆ అపోస్తులు కానీ పౌలు గారు కానీ పౌలు గారిని ఈ ప్రయాణాలప్పుడు కొట్టేసేసి ఏం చేసేవాడంటే కాళ్ళకి తాడి కట్టి ఈడ్చుకొచ్చి ఊరు బయటికి తీసుకొచ్చి వదిలేసేవాడిని. అయినా కానీ మళ్ళీ తెల్లారి పొద్దున లెగిసి కట్లు కట్టుకొని మళ్ళీ వెళ్ళేవాడండి. ఎవరైనా వెళ్తారండి అసలు చచ్చిపోయాడు అనుకొని కొట్టి కూడా చచ్చిపోయాడు అనుకొని ఇక కాళ్ళకి తాడు ఓపిక లేదు ఇక ఆయనకి, ఇక మాట్లాడటం లేదు, ఏం లేదు. కాళ్ళకి తాడి కట్టేసేసి చచ్చిపోయాడు అని చెప్పేసి ఊరు బయటికి ఈడ్చుకెళ్ళి అక్కడ వదిలేసేసినా సరే పొద్దున్న లేచి మళ్ళీ వాటి కట్లకి పుళ్ళకి కట్లు కట్టుకొని మళ్ళీ ట్రీట్మెంట్ తీసుకొని మళ్ళీ సువార్తకి వెళ్ళేవాడు అనమాట. అది పౌలు గారు అంటే. నిజంగా అపోస్తలుడైన పౌలు ఎవరికి పేదరు గారికి వాళ్ళు రాజపత్రికల పైన అపోస్తలుడు అని రాయలేదు, కానీ పౌలు గారికి మాత్రం అపోస్తలుడైన పౌలు అని రాయబడింది. చూసారా? ఆయన పడిన కష్టాన్ని బట్టి దేవుడు ఎవరిని కూడా కష్టపడిన వారు మాత్రం అస్సలు వదిలిపెట్టడండి. వాళ్ళకి రావాల్సిన ప్రతిఫలం ఆయన ఖచ్చితంగా ఇస్తాడు. ఇందాక మా ఆవిడ చెప్పినట్టుగా మనకి ఇక్కడ ఈ లోకంలో శ్రమలు వస్తాయి, ఎరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, కానీ ఏదో టైంలో దేవుడు మనల్ని పైకి లేపుతాడండి ఖచ్చితంగా. లేకపోతే ఏమైందంటే మనం అట్లాగే ఉండిపోయి ఇంకా డిసప్పాయింట్ అయిపోతూ ఉంటాం అనమాట. దేవుడు ఏదో టైంలో మనల్ని వెంట కొప్పల మీద ఉన్న వారిని పైన కూర్చోబెడతానని చెబుతుంది, సింహాసనం మీద కూర్చోబెడతానని చెబుతున్నాడు అండి. మనం కొంతమందికి ఎన్నికలేని వాళ్ళమే, పనికిరాని వాళ్ళమే, వీళ్ళు చూస్తే వీళ్ళు ఎప్పుడు ఇంతేలే, వీళ్ళ బతుకులు ఇంతేలే అన్నట్టుగానే హీనంగా చూస్తారండి. మన బంధువులు కానీ, స్నేహితులు కానీ, చుట్టుపక్కల వాళ్ళు కానీ మన హీనంగానే చూస్తారు. కానీ దేవుడు మాత్రం మనల్ని హీనంగా చూడడు. ఎందుకంటే మన భక్తిని బట్టి దేవుడు మనల్ని ఎప్పుడు కూడా తలగానే ఉంచుతాడు, కానీ తోకగా ఉంచాడు. అలాగే పౌలు గారు అంత కష్టపడ్డ ఆయన్ని ఎక్కడ తీసుకెళ్ళి కూర్చోబెట్టండి, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అని చెప్పాడంటే అంత ఆ మాట అనగలిగాడంటే మరి అందరూ అనగలుగుతారండి అసలు ఆ మాట? నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అని చెప్పాడండి పౌలు గారు. అలాగే మనం కూడా కష్టపడ్డాం అనుకోండి దేనికి, వాక్యం కొరకు, దేవుని పిల్లల కొరకు వాక్యం చెప్పి వాళ్ళని మార్చి బాప్తిసం ఇప్పిస్తే దేవుడు మనకు కూడా జీవకిరీటం ఇస్తానని చెప్పాడు. పౌలు గారికి ఎలాగైతే జీవకిరీటం ఇచ్చాడో మనకు కూడా జీవకిరీటం ఇవ్వటం జరుగుతుంది అన్నమాట. మొదటి 100 సంవత్సరాల్లో వాళ్ళు చేసిన సేవ అంతా ఇంత కాదండి. అపోస్తల కార్యంలో మరి మొత్తం మీరు చదువుతూ ఉంటే జస్ట్ మీకు అవుట్లుక్కే మీకు ఇచ్చింది, లోపలికి వెళ్ళి ఒక వచనం కూడా మీకు ఒక అధ్యాయం కూడా ఎలా ఉంటుందని చెప్పలేదు. అధ్యాయాల్లోకి వెళ్తే ఒక అధ్యాయం చెప్పడానికి చాలా టైం పట్టిద్ది అండి తెలుసా. మీకేంటంటే నేపథ్యము, బ్యాక్గ్రౌండ్, లోపల అసలు ఎందుకు ఎవరు రాశారు, ఎప్పుడు రాశారు, ఏంటి అసలు నీ యొక్క పరిస్థితి ఏంటి అనేది ఇప్పటి వరకు చెప్పడం జరిగిందండి మీకు. మీకు కొన్ని క్వశ్చన్లు వేస్తానండి. ఆ క్వశ్చన్లు ఏంటంటే ఈ అపొస్తల కార్యం రాసింది ఎవరు? చిన్న చిన్న వేయాలి, కంగారు పడ మాకండి. అపొస్తల కార్యం రాసింది ఎవరు? ఆయన వృత్తి ఏంటి? మరి అపొస్తల కార్యము ఎన్ని సంవత్సరాల చరిత్రలో రాయబడింది అని చెప్పాను నాకు చెప్పాను మీకు స్టార్టింగ్లో. 30 సంవత్సరాలు 30 సంవత్సరాల చరిత్ర రాయబడిందండి ఇక్కడ. మరి పౌలు గారి 3 ప్రయాణాలు ఏ పుస్తకంలో రాయబడి ఉన్నాయి? అపొస్తల కార్యం. ఎస్, పౌలు గారు చేసిన 3 ప్రయాణాలు ఉంటాయి కదా, అవి అపొస్తల కార్యంలోనే ఉంటుందండి. మీరు చదవండి, చదివేటప్పుడు చాలా 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 బాగా అర్థమవుతూ ఉంటుంది.
ఇప్పుడు తర్వాత పత్రికలు ఉన్నాయి కదా, రోమా పత్రిక, ఎఫెసీ పత్రిక, కొరింథీ పత్రిక. ఈ పత్రికలు రాయడానికి మూల కారణం ఏ పుస్తకం అండి? అపొస్తల కార్యం. ఇప్పుడు మీ అపొస్తల కార్యం చదువుతూ ఉంటే కొరింథీ పట్టణానికి వెళ్ళాడని, ఎఫెసీ పట్టణానికి వెళ్ళాడని, తెస్సలోనిక పట్టణానికి వెళ్ళాడని, ఈ పట్టణాలన్నీ కూడా మనకు కనిపిస్తూ ఉంటాయండి అక్కడ. అవన్నీ కూడా పట్టణాలండి. కొరింథీ మనం ఏమో పుస్తకాలు పేర్లు అనుకుంటాం, కానీ అవన్నీ పట్టణాల పేరు. కొరింథీ అనేది ఒక పట్టణం అండి, ఫిలిప్ అనేది ఒక పట్టణం అండి, గలతీ అనేది ఒక పట్టణం, గలతీ సంఘం అన్నమాట. తిమోతి అనేది ఒక మనిషి పేరండి, అది పట్టణం కాదు. అన్ని కొన్ని మనుషులకు ఫిలోమోన్ అని ఉంటుంది, ఫిలోమోన్ అనేది కూడా పేరండి, పట్టణం కాదు. తిమోతి పేరు. దీంట్లో ఇక్కడ మనకి కొన్ని ఇంకో విషయం, మంచి విషయం గుర్తు చేసావు. తిమోతి అనే వరకు ఇక్కడికి వచ్చే వరకు మన పట్టణం అనుకోకూడదండి. తిమోతి అనేది ఒక మనిషి పేరు అనమాట. ఆయన పౌలు గారి శిష్యుడి పేరు అనమాట తిమోతి. తీతు పట్టణమా? తీతు కూడా పేరేనండి. ఫిలోమోను పేరు. ఇట్లా కొన్ని పట్టణాలు ఉండే. ఎఫెసీ అది పట్టణం, ఎఫెసీ పట్టణం అనమాట. ప్రకటన అంటే ఏంటి? తెలియజేయటం, ప్రకటించటం అనే అర్థం. పట్టణం కాదు అది. హెబ్రీయులు అంటే వీళ్ళు యూదుల్ని హెబ్రీయులు కూడా అంటారు అన్నమాట. హెబ్రీయులకు రాసిన పత్రిక అంటే యూదులకు రాసిన పత్రిక అని కూడా చెప్పుకోవచ్చు. అబ్రహాం గారు ఎవరండి? హెబ్రీయుడు. అది పట్టణం కాదు కదా. హెబ్రీయుడు అనేది యూదులకి సంబంధించింది అన్నమాట. ఇట్లాగా ఈ అపొస్తల కార్యాలు వివరణ ఏమైనా అర్థమైందండి? ఎందుకంటే ఇది పాఠం ప్రిపేర్ అవ్వటం కూడా కొంచెం కష్టమే, మీకు అర్థమయ్యేటట్టు చెప్పడం ఇంకా కష్టం అన్నమాట. కానీ ఇంత కష్టపడ్డందుకు గాను మీకు ఏంటంటే ఈ యొక్క పుస్తకం చదివేటప్పుడు ఓహో అపొస్తల గారు రాసింది లోకా గారా అని ఒక స్ట్రైక్ అవ్వాలన్నమాట మనకి. అలాగే 30 సంవత్సరాలు రాశారా ఇది చరిత్ర? ఓహో ఇక్కడ పౌలు గారు ప్రయాణాలు ఉన్నాయి కదా, 3 ప్రయాణాలు దీంట్లో రాయబడింది కదా, ఆ రోజు మనం తెలుసుకున్నాం కదా అని ఇప్పుడు కనుక మీరు చదివితే అపొస్తల కార్యం అనేది చాలా వరకు క్లారిటీ వస్తుందండి, చాలా చక్కగా అర్థం అవుతుంది. యొక్క విషయాన్ని అయితే గమనించండి. ఎంతటితో నేను ముగిస్తున్నాను. వచ్చే వారం ఇంకొక పత్రిక మనం తెలుసుకుందామండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం మా తండ్రి నీకే చూస్తున్నాను. నేను ఇప్పటివరకు నేను మాటలు చెప్పాను తండ్రి. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, అలాగే అపొస్తల కార్యం అనేది ఆలోచించాం తండ్రి. నీ కృపగతలు ఎల్లప్పుడూ ఉంచమని నేను చక్కగా అర్థం చేసుకొని మీ అందరం కూడా నైనా నువ్వు ఉండే మహాలోకానికి చేరుకోవడానికి వీలువాళ్ళు వెసులుబాటు కలగజేయమని, అలాగే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఆరాధన క్రమంలో సమస్త మహిమ గంధ ప్రభావం మీరే పొందుకోమని రుతున్నాడుకుంటూ కృపగతలు ఎల్లప్పుడూ ఉంచమని ప్రార్థన నీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు స్థితిగల నామమున అడిగి వేడుకుంటున్నా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క దయకు మనకి ప్రేమ పరిశుద్ధాత్మక సన్నిధి సవాసం మనకి రకులైన సహోదరులకు ఆయన ప్రేమించే బిడ్డలకు సదాకాలం తొడుగు నడిపించింది గాక. ఆమేన్. అందరికీ వందనాలండి.